ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇట్లాంటి నీళ్ళల్లో ప్రజలు రోజు తిరుగుతూ మరి వాళ్ళ కాళ్ళు ఏం కావాలో ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇవి గలీజు నీళ్ళు. ఈ నీళ్ళల్లో గనక కాళ్ళు పెడితే ఆ కాళ్ళు మామూలుగా చీలికలు వచ్చేసి ప్రజలు చాలా ఇబ్బందులు పడేటువంటి చర్మ వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే ఆదోని మండల అధికారులు ఎంపీడీఓ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ తక్షణమే ఈ నీళ్ళని పోయేటట్లు చేయాలని చెప్పేసి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ నీళ్లు దాదాపు మరి వర్షం కూడా తగ్గిపోయింది, చాలా రోజులైంది. అయినా నీళ్లు మోకాళ్ళలోతు నీళ్ళల్లోనే ప్రజలు నడవాల్సిన దుస్థితి ఏర్పడిందంటే ఇది ఇక్కడ ఒకటే కాదు, గ్రామ చావిడి ముందు ఒకటే కాదు, ఇది గ్రామంలో పాత ఊర్లో కూడా మొత్తం అంతా కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఎక్కడికెక్కడే డ్రైనేజీలు లేక నీళ్ళని కూడా రోడ్లపైన నిలబడిపోయి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. తక్షణమే ప్రభుత్వం ఈ నీళ్ళని బయటికి పోయే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.